హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం డిసెంబర్ 23వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ ఒక కొత్త పార్టీ అన్నటువంటిది ఆవిర్భవించింది అన్నటువంటి నేపథ్యంలో మనం ఈ ఆర్టికల్ చదువుకుంటున్నాం. అయితే మనకేం కావాలి? ఒక పొలిటికల్ పార్టీని రిజిస్టర్ చేయాలి అంటే దానికి కూడా కొన్ని ఎలిజిబిలిటీస్ ఉండాలి. ఏమేమి ఎలిజిబిలిటీస్ ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కనీసం 100 మంది ఉండాలి. అలాగే ఒక ఎలక్షన్ ఐడి అన్నటువంటిది కంపల్సరీ. అంతేకాదు మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అన్నటువంటిది ఉంది, అవునా? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 దీనికి అనుగుణంగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాదు ఆ పార్టీ ప్రెసిడెంట్ మెజిస్ట్రేట్ ఎదురుగా అఫిడవిట్ మీద సంతకం చేసి ఉండాలి. అలాగే ఇప్పుడున్నటువంటి అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, దీని డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా అని చెక్ చేసిన తర్వాతే పొలిటికల్ పార్టీ యొక్క రిజిస్ట్రేషన్ అన్నటువంటిది జరుగుతుంది. అయితే మనకి న్యూస్లో ఏదైనా ఒక పార్టీ, పొలిటికల్ పార్టీ నేషనల్ స్టేటస్ని పొందాలి అన్నా లేదా స్టేట్ ట్యాగ్ని పొందాలి అన్నా కొన్ని కండిషన్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ కండిషన్స్ ఏంటి అంటే, ఇదిగో లోక్సభలో ఇన్ని సీట్స్ అనేవి వచ్చి ఉండాలి, లేదా ఇంత ఓట్స్ అనేటటువంటివి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీసెంట్గా జరిగిన లోక్సభ లేదా అసెంబ్లీ ఎలక్షన్స్లో కనీసం 6% ఓట్లు అనేవి వచ్చి ఉండాలి. అంతేకాదు లోక్సభ సీట్లలో కనీసం 2% సీట్లైనా కూడా ఆ పర్టికులర్ పార్టీకి ఉంది అనుకుంటే దాన్ని నేషనల్ పార్టీగా ప్రకటించడం జరుగుతుంది. అలాగే ఇది ఒక స్టేట్ పార్టీగా కనీసం 4 రాష్ట్రాల్లో అయినా రికగ్నైజ్ అయి ఉండాలి. అలాంటి పార్టీకే నేషనల్ పార్టీ స్టేటస్ని ఇస్తారు. అదే స్టేట్ ట్యాగ్ని పొందటానికి ఏమేమి ఉండాలి అంటే, అట్లీస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో 2 సీట్లనైనా కలిగి ఉండాలి. అలాగే 6% ఓట్లని కలిగి ఉండాలి. అలాగే లోక్సభలో 1 ఎంపీ అయినా ఖచ్చితంగా ఉండాలి. అసెంబ్లీ సీట్స్కి సంబంధించి కూడా చూస్తే మొత్తం ఓట్లలో 3% అయినా రావాలి, లేదా 3 ఎమ్మెల్యేలైనా అసెంబ్లీలో ఉండాలి. రెండిట్లో ఏది ఎక్కువైతే దాన్ని కన్సిడర్ చేస్తారు. సో ఇలాగా పార్టీకి నేషనల్ పార్టీ స్టేటస్ రావాలి, లేదంటే స్టేట్ పార్టీ స్టేటస్ రావాలి అన్నప్పుడు ఒక రీజనల్ పార్టీకి కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయి. అవి తప్పనిసరిగా ఫుల్ఫిల్ చేయాల్సిందే. నెక్స్ట్ చూడండి, అందరికీ బీమా సదుపాయాన్ని కల్పించాలి అన్నట్టుగా మనం చూస్తే 2047వ సంవత్సరం నాటికి మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అనుకుంటోంది, అవునా? మరి ఆ సంవత్సరానికల్లా మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి బీమా సదుపాయాన్ని కల్పించాలి అన్నట్టుగా IRDAI అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నటువంటిది 2047కి అందరికీ ఇన్సూరెన్స్ని, అంటే బీమా అందరికీ కల్పించాలి అన్నటువంటి ఒక విజన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద స్టేట్స్ అలాగే యూనియన్ టెరిటరీస్ కూడా ఇన్సూరెన్స్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, మరింతగా పెనెట్రేట్ చేయాలి, దీనికి సహకరించాలన్నట్టుగా అన్ని స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్కి కూడా IRDAI అన్నటువంటిది చెప్పింది. కానీ ఈ విజన్ సాధ్యం అవ్వాలి అంటే దానికి చాలా అవరోధాలు అనేటటువంటివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రజల యొక్క మిగులు ఆదాయం అనేటటువంటి తగ్గిపోతూ వస్తుంటే బీమా అన్నటువంటిది ఎలా వ్యాప్తి చెందుతుంది? పోనీ ఏదో ఒక రకంగా పొదుపు చేద్దాం అనుకుంటే ఆదాయ పన్ను చట్టాల్ని క్రమక్రమంగా సవరిస్తూ వస్తూ ఉన్నారు. దాంతో పొదుపు ప్రోత్సాహకాలు అనేవి తగ్గుతూ ఉన్నాయి. గృహాల మీద వడ్డీ పెరుగుతోంది. అసలు మొత్తమ చెల్లింపు అనేటటువంటిది, పిల్లల చదువులకు కావాల్సిన ఖర్చులు, బీమా ప్రీమియం, PF, పింఛన్ నిధులు, ఇలాంటి వాటన్నింటినీ కూడా రాయితీల జాబితా నుంచి తొలగించారు. దాంతో పొదుపు చేయాలి అన్నటువంటి ఆశ చాలా మందిలో ఉండట్లేదు. దీనివల్లే మనం చూస్తే జీవిత బీమా, సాధారణ బీమా, ఆరోగ్య బీమా, పింఛన్ పథకాలు ఇవన్నీ కూడా సరిగ్గా జరగట్లేదు. కాబట్టి ఈ అందరికీ బీమా అందించాలనే ఆశయం అనేటటువంటిది ఎంత బాగున్నా ప్రీమియం మీద GSTని పెట్టడం, పొదుపు పథకాల మీద రాయితీలు ఎత్తేయటం, బీమా రంగానికి ప్రత్యేక పన్ను ప్రోత్సాహకాలు లేకపోవటం, ఇలాంటి అంశాలన్నింటి వల్ల బీమా అన్నటువంటిది వ్యాప్తి చెందట్లేదు. కాబట్టి ప్రభుత్వ విధానాలు అనేవి అసలు ప్రోత్సాహకంగా ఉండట్లేదు అన్నప్పుడు 2047 నాటికి అందరికీ బీమా అనేటటువంటి లక్ష్యం అనేటటువంటిది ఒక కలగా మిగిలిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇన్సూరెన్స్ పథకాలు కానివ్వండి, అలాగే వ్యక్తిగత పథకాలు కానివ్వండి, వీటిని సమాంతరంగా వృద్ధి చేయడానికి కావాల్సినటువంటి విధానాలను అనుసరించినప్పుడే అందరికీ బీమా అన్నటువంటి లక్ష్యం అనేటటువంటిది నెరవేరుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ అండర్ ట్రయల్ గురించి మాట్లాడుతున్నారు. అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అనేసి అంటూ ఉంటాం. ఏంటి అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అంటే, ఎవరినైతే అరెస్ట్ చేసి ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి వాయిదాలు అనేవి కోర్టులో జరుగుతూ ఉంటాయో అలాంటి వాళ్ళని కొంతమందిని రిమాండ్లో పెట్టడం కానివ్వండి, జైల్లో ఉంచటం కానివ్వండి, ఇవి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళనే అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అంటూ ఉంటారు.
మన భారతదేశంలో రోజు రోజుకి అండర్ ట్రయల్ ప్రిజనర్స్ యొక్క సంఖ్య అనేటటువంటిది పెరిగిపోతూ వస్తోంది. మనం చూస్తే చూడండి, బీహార్లో 11.9% మంది ఇలా ఉన్నారు, మధ్యప్రదేశ్లో 8.5% మంది, అలాగే ఉత్తరప్రదేశ్లో 21.7% మంది ఇలా అండర్ ట్రయల్ ప్రిజనర్సే ఉన్నారు. అయితే ఈ మధ్య గమనిస్తే ఇలాగా ఎక్కువ కాలం వాళ్ళకి ఇంకా శిక్ష విధించకపోయినా కూడా జైల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ అండర్ ట్రయల్స్ అన్నటువంటి వాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు. అలాగే విచారణని ఎదుర్కొంటూ జైళ్లలోనే మరణిస్తూ ఉన్నటువంటి ఖైదీలు పెరిగిపోతూ ఉన్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఖైదీల పట్ల జైలు సిబ్బంది మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం అనేది ఉంది. వాళ్ళకు కావాల్సినటువంటి వసతుల్ని కల్పించటం, ఖైదీల యొక్క భద్రత, ఆరోగ్య పరిరక్షణ వీటన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వాలి. న్యాయ అధికారులు కూడా కారాగారాలకు వెళ్లి అక్కడి పరిస్థితుల్ని సమీక్షిస్తూ ఉండాలి. అంతేకాదు, శిక్ష పూర్తయిన తర్వాత ఖైదీలు సత్ప్రవర్తనతో ఉంటూ సమాజంలో గౌరవంగా జీవించేలాగా వాళ్ళని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, వాళ్ళకి ఉపాధి కల్పించే అంశాల్లో నైపుణ్య శిక్షణని నిప్పించటం, అలాగే దూర విద్యని అందించటంతో వాళ్ళకి కూడా విద్యార్హతలు సాధించేలాగా వాళ్ళని ప్రోత్సహించాలి. మానసిక నిపుణులతో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించటం ద్వారా వాళ్ళలో మనోధైర్యాన్ని పెంచాలి. అలాంటి సంస్కరణలన్నీ తీసుకొచ్చినప్పుడే ఖైదీలకి సంబంధించినటువంటి మానవ హక్కుల ఉల్లంఘన అనేది జరగదు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా సమాజంలో మళ్ళీ మంచిగా బతకగలరు అన్నటువంటిదే ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 2024 గణతంత్ర వేడుకలకి ఫ్రాన్స్ అధ్యక్షుడైనటువంటి ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ ఇతను ముఖ్య అతిథిగా ఇక్కడికి హాజరు కాబోతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించాలి, మన భారత గణతంత్ర వేడుకలకి ఇలా ఫ్రాన్స్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా రావటం అన్నటువంటిది ఇది 6వసారి. మనం చూస్తే ఈ సంవత్సరంలోనే ఫ్రాన్స్ లో జరిగినటువంటి బాస్టిల్ డే పరేడ్లో మన ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగా నెక్స్ట్ ఇయర్ రిపబ్లిక్ డే పరేడ్కి ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో మనకి గణతంత్ర వేడుకలు అంటున్నాం. గణతంత్రం, రిపబ్లిక్ అంటే ఏంటి? హెడ్ ఆఫ్ ద స్టేట్ ఒకరి కింద లేరు, ఎలక్టెడ్ అని తెలిపేదే గణతంత్రం లేదా రిపబ్లిక్ అన్నటువంటిది. మరి ఈ నేపథ్యంలో మనకి ప్రియాంబుల్ అన్నటువంటిది లేదా పీఠిక అంటాము. ఈ పీఠికలో ఏమని చెప్పుకుంటాము? మన పవర్ అన్నటువంటిది మన పీపుల్ నుంచే వస్తుంది అన్నట్టుగా చెప్పటం జరుగుతుంది, అవునా? సో ప్రియాంబుల్ అన్నటువంటిది కాన్స్టిట్యూషన్ కి ఒక ఇంట్రడక్షన్ లాంటిది. అంతేకాదు, కాన్స్టిట్యూషన్ లో ఏముంది అని తెలిపేటటువంటి ఒక సమ్మరీ లాంటిది ఈ పీఠిక అన్నటువంటిది. ఈ ప్రియాంబుల్ నే నేపాల్ కి వాళ్ళ ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే జవహర్ లాల్ నెహ్రూ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ అన్నటువంటి దాన్ని పాస్ చేశారు. దాని మీద బేస్ అయినటువంటిదే ఈ ప్రియాంబుల్ అన్నటువంటిది. అయితే ఈ ప్రియాంబుల్ ని ఎన్నిసార్లు అమెండ్ చేశారు అంటే ఒక్కసారి మాత్రమే అమెండ్ చేయటం జరిగింది. అలా ఎప్పుడు అమెండ్ చేయటం జరిగింది? 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దీంట్లో అమెండ్మెంట్ చేశారు. అందులో భాగంగా సెక్యులర్, సోషలిస్ట్, ఇంటిగ్రిటీ అన్నటువంటి 3 పదాలని యాడ్ చేయటం జరిగింది. చూడండి, ఇక్కడ ఇంతకుముందు యూనిటీ ఆఫ్ ద నేషన్ ఉండేది, ఇప్పుడు యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ అన్నట్టుగా మార్చడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సోషలిస్ట్ అన్నటువంటిది, అలాగే సెక్యులర్ అన్నటువంటిది, ఈ పదాల్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. సో మనకి క్వశ్చన్స్ లో అడగచ్చు, ఎలాగా? కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ప్రియాంబుల్ ని అమెండ్ చేయొచ్చా? చేయొచ్చు. ఆల్రెడీ 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేశారు. కానీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా అంటే కాదు. ఇప్పుడు బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అన్నటువంటిది ఉంది. ఆ బేసిక్ స్ట్రక్చర్ కి భంగం వాటిల్లకుండా అమెండ్మెంట్ చేసేటటువంటి అధికారం పార్లమెంట్ కి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మన ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్ఖడ్ ఈయన ఏమన్నారు? రాజ్యసభ యొక్క కార్యకలాపాలను సక్రమంగా నిర్వహించనీయకుండా ఇలా రాజ్యసభ చైర్పర్సన్ ని ప్రతిపక్షాలు అడ్డుకోవటం అనేది దురదృష్టకరం, ప్రజా ప్రయోజనాలకు ఇది విరుద్ధం అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాదు, ఈ సెషన్ జరుగుతున్నప్పుడే ప్రతిపక్ష నేత తనను కలిసేందుకు తిరస్కరించటం అన్నటువంటిది కూడా ప్రజాస్వామ్య సాంప్రదాయానికి విరుద్ధం అన్నట్టుగా ఈయన మాట్లాడారు. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు దీనికి సమాధానం ఇస్తూ ఏమన్నారు? ఒకేసారి ఇంతమంది సస్పెన్షన్ కూడా ప్రజాస్వామ్యానికి హానికరమే అన్నట్టుగా చెప్పారు. ఈ నేపథ్యంలో మనం చూస్తే ఓన్లీ ఈ ఒక్క వింటర్ సెషన్లోనే పార్లమెంట్ చరిత్రలోనే అత్యధికంగా 146 మంది ఎంపీల్ని సస్పెండ్ చేయటం జరిగింది. అందులో 100 మంది లోక్సభ నుంచి ఉంటే 46 మంది రాజ్యసభ నుంచి ఉన్నారు. మరి ఇంతమందిని సస్పెండ్ చేయటం అన్నటువంటిది కూడా ప్రజాస్వామ్యానికి హానికరమే కదా, మరి దీన్ని ఎందుకు మర్చిపోయినట్టు అన్నట్టుగా ఇక్కడ చెప్పటం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, మనకి పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అన్నటువంటిది కొన్ని గణాంకాలను ఇచ్చింది. ఏమని? ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 17వ లోక్సభలో మొత్తం
172 బిల్లులు ఆమోదం పొందాయి. అయితే వాటిలో సగం అంటే 86 బిల్లుల మీద 2 గంటల కంటే తక్కువ చర్చ అనేటటువంటిది జరిగింది. అయితే ఈ లోక్సభ హయాంలో 16 బిల్లుల మీద 30 మందికి పైగా ఎంపీలు చర్చల్లో పాల్గొన్నారు. కానీ కేవలం 16% బిల్లులకి మాత్రమే పార్లమెంటరీ స్థాయి సంఘాలకి సిఫార్సు చేయటం జరిగింది. మనం చూస్తే 15వ లోక్సభ కాలంలో 71% బిల్లుల్ని స్థాయి సంఘాల పరిశీలనకి పంపిస్తే దాని తర్వాత 16వ లోక్సభ హయాంలో 25% బిల్లుల్ని స్థాయి సంఘాల పరిశీలనకి పంపించారు. కానీ ఇప్పుడు కేవలం 16% బిల్లుల్ని మాత్రమే పార్లమెంటరీ స్థాయి సంఘాలకు పంపించారు. అలాగే డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోనటువంటి ఏకైక లోక్సభగా ఈ 17వ లోక్సభ అన్నటువంటిది ఉంది. ఇప్పటిదాకా 17వ లోక్సభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నికవ్వలేదు. మనం చూస్తే జనరల్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత వీలైనంత త్వరగా ఉప సభాపతి లేదా డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోవాలన్నట్టుగా రాజ్యాంగం చెప్తోంది. కానీ దిగువ సభ ఇప్పటిదాకా కూడా ఈ ప్రక్రియని పూర్తి చేయలేదు. అంతేకాదు ఇప్పుడు శీతాకాల సమావేశాల్లో కేవలం వారం రోజుల్లోనే 100 మంది ఎంపీలు సస్పెన్షన్కి గురయ్యారు. నెక్స్ట్ చూడండి, రష్యా సైనికులు మౌస్ ఫీవర్తో బాధపడుతూ ఉన్నారు. ఇది రష్యన్ బలగాల్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది అన్నట్టుగా రీసెంట్ గా న్యూస్ లో ఉంది. మరి ఆ నేపథ్యంలో అసలు ఏంటి ఈ మౌస్ ఫీవర్ అన్నటువంటిది? దీన్ని హిమోరేజిక్ ఫీవర్ విత్ రెనాల్ సిండ్రోమ్ అనేసి పిలుస్తూ ఉంటాము. దీని కింద ఏంటి అంటే తీవ్రమైనటువంటి తలనొప్పి అన్నటువంటిది ఉంటుంది. జ్వరము, దద్దుర్లు, ఎర్రగా కందిపోవటం, బీపీ లాంటివి తగ్గటం, కళ్ళన్నీ ఎర్రగా మారిపోవటం, చాలాసార్లు వాంతులు అవ్వటం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా కనపడుతుంది. ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్నమాట. గుర్తుంచుకోవాలి, మౌస్ ఫీవర్ అన్నటువంటిది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎలుకల్ని తాకినప్పుడు వాటి వ్యర్థాల మీదుగా వచ్చేటటువంటి గాలును పీల్చినప్పుడు ఇది సోకేటటువంటి ప్రమాదం అనేటటువంటిది ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి లేదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అన్నటువంటిది ప్రతి నెల నీటి నమూనాలను సేకరించి నాణ్యతా పరీక్షలు అనేవి చేయిస్తూ ఉంటుంది. అయితే రీసెంట్ గా చేసినటువంటి పరీక్షల్లో రాష్ట్రంలో ఉన్న జల వనరుల్లో కేవలం 6 పాయింట్లకు మాత్రమే ఏ గ్రేడ్ అనేది వచ్చింది. అది కూడా ఒక్క గోదావరి నదిలో మాత్రమే. మనం చూస్తే నీటికి గ్రేడింగ్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. ఎలా గ్రేడింగ్ ఇస్తారు అంటే మంచినీళ్లు బ్యాక్టీరియా తొలగించి తాగాల్సినటువంటి వాటికేమో ఏ గ్రేడ్ అన్నటువంటిది ఉంటుంది. బి గ్రేడ్ వచ్చేసరికి కోలిఫామ్ బ్యాక్టీరియా అనేది కొంత ఎక్కువగా ఉంటుంది. క్లోరిన్ లేదా బ్లీచింగ్తో శుద్ధి చేసిన తర్వాతే తాగాలి, కానీ నేరుగా స్నానం అయితే చేయొచ్చు. సి గ్రేడ్ అంటే ఏంటి? శుద్ధి చేసి బ్యాక్టీరియాను తొలగించిన తర్వాతే దీన్ని తాగాలి. డి గ్రేడ్ ఏమో చేపలు, జంతువులకి మాత్రమే ఈ నీళ్లు పరిమితం. ఈ గ్రేడ్ వచ్చేసరికి కేవలం సాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ఈ గ్రేడ్ పైన అనుకోండి, అప్పుడు ఈ నీళ్లు అనేటటువంటివి ఎందుకు పనికిరావు. అయితే ఇప్పుడేమవుతోంది తెలంగాణలో అంటే పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీటితో నదులు, చెరువులు ఇవన్నీ నీటి స్వచ్ఛతను కోల్పోతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నీటి వనరుల దగ్గర ప్రాంతాల్లో ఏవైనా పరిశ్రమలున్నా పట్టణాలు, నగరాలు, గ్రామాలు వీటి నుంచి శుద్ధి చేయకుండా వచ్చే మురుగునీరన్నీ ఈ వనరులకి చాలా నష్టాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. మరి ఈ మురుగునీటిని శుద్ధి చేసేందుకు సరైనటువంటి ప్లాంట్లు కూడా లేవు. దానివల్లే నీటి వనరులు అనేవి ఎక్కువగా కలుషితమవుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, నిమోనియా లక్షణాలతో ఎవరైతే హాస్పిటల్కి వెళ్తున్నారో అలాంటి కొంతమంది పిల్లల్లో కరోనా బయటపడుతోంది. రీసెంట్గా ఒక 14 నెలల బాలుడిలో అలాగే 2 నెలల చిన్నారులోనూ ఇలా వైరస్ అన్నటువంటిది నిర్ధారణ అయింది. మనం చూస్తే నిమోనియా లక్షణాలేంటి? కఫంతో కూడినటువంటి దగ్గు, చలి, వణుకుతో ఉన్నటువంటి జ్వరం, ఛాతీలో నొప్పి రావటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది అనేది ఉండటం, బలహీనం అవ్వటం, నీరసంగా ఉండటం, వికారం, వాంతులు, విరోచనాలు ఇవన్నీ దీని యొక్క లక్షణాలు. మరి కరోనా లక్షణాలేంటి? సాధారణ జ్వరం వస్తుంది, ముక్కు కారుతూ ఉంటుంది, ఒళ్ళు నొప్పులు, దగ్గు వస్తుంది, గొంతులో నొప్పి లాంటివి ఉంటాయి. నార్మల్గా ఏంటి అంటే వైరల్ నిమోనియా అయితే 3 నుంచి 4 వారాల్లో తగ్గిపోతుంది. కానీ కరోనా వైరస్ వల్ల కూడా నిమోనియా అనేది వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, గాజా మీద ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సి అన్నటువంటిది ఒక తీర్మానం చేసింది. ఏమని? అత్యవసరమైనటువంటి అసలు అడ్డంకి లేనటువంటి మానవతా సహాయం అనేటటువంటిది గాజాకి అందించాలి అన్నట్టుగా నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించి 15 మంది సభ్యుల్లో 13 మంది అనుకూలంగా ఓటేశారు. అయితే అమెరికా మరియు రష్యా ఇవి 2 ఓటింగ్ అన్నటువంటిది ఈ ఓటింగ్ లో పాల్గొనలేదు. అయితే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు?
యుఏఈ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, కేంద్ర ప్రభుత్వం ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ లీజ్ రూల్స్ అన్నటువంటి వాటిని ప్రకటించింది. దీని ద్వారా ప్రజల యొక్క విద్యుత్ అవసరాలను తీర్చడం, అంటే విద్యుత్ ఉత్పత్తి చేయటం, వాతావరణంలో కర్బన ఉద్గారాలు తగ్గించటం, వీటన్నింటి లక్ష్యంగానే ఈ రూల్స్ ని ప్రవేశపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ 2030 నాటికి మనము 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని చేపట్టాలి అన్నటువంటిది లక్ష్యం. అవునా? ఆ నేపథ్యంలోనే ఇలా సముద్రంలో గనక పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తే అప్పుడు మరింతగా దీన్ని చేరుకోవటానికి వీలు కల్పిస్తుంది అన్నట్టుగా ఈ రూల్స్లో ప్రస్తావించారు. అలాగే సముద్రంలో విండ్ ప్రాజెక్టుకు అనుకూలంగా ఉండే చోటు కోసం సర్వే అనేది చేపట్టబోతున్నారు. ఈ సర్వే కోసం 3 ఏళ్ల గడువిస్తే దీన్ని ఇప్పుడు 5 ఏళ్లకి పెంచడం జరిగింది. అలాగే ప్రాజెక్టుల లీజు వ్యవధిని కూడా 35 ఏళ్లుగా నిర్ణయించారు. మెగావాట్కి, అంటే ప్రాజెక్ట్ నిర్వాహకులు 1 మెగావాట్కి 1 లక్ష సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించాలి. అయితే అది రిఫండబుల్, మళ్ళీ తిరిగి ఇస్తారు కూడా. అంతేకాదు దేశ విదేశాల్లో ఆఫ్ షోర్ విండ్ పవర్ ప్లాంట్స్ అనేటటువంటి విస్తరిస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే మన దేశంలో కూడా ఇలా ఆఫ్ షోర్ విండ్ పవర్ ప్లాంట్స్ ని ఏర్పాటు చేయటం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ లీజ్ రూల్స్ ని ప్రకటించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కర్ణాటకలో హిజాబ్ వివాదం గురించి మనకు తెలుసు. అప్పట్లో పెద్ద సంచలనం, అవునా? అయితే కర్ణాటకలో ఇలా హిజాబ్ ధరించటం మీద నిషేధం అన్నటువంటిది ఉంది. సుప్రీంకోర్టు కూడా వర్డిక్ట్ అన్నటువంటిది సేమ్ ఇవ్వటం జరిగింది. ఇలా ఇన్స్టిట్యూషన్స్లో హిజాబ్ ధరించాల్సినటువంటి అవసరం అన్నటువంటిది లేదు. ఇక్కడ మనం చూస్తే ఎడ్యుకేషనల్ శాంక్టిటీని మరింతగా ఇంప్రూవ్ చేయాలన్నటువంటి నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అలాంటి దీనికి సంబంధించి ఇప్పుడు హిజాబ్ ధారణ మీద ఏదైతే నిషేధం ఉందో దీన్ని ఇవాటి నుంచి తొలగిస్తూ ఉన్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పటం జరిగింది. అంటే ఎవరైనా హిజాబ్ ధరించొచ్చు, విద్యా సంస్థల్లో దీని మీద ఉన్నటువంటి నిషేధాన్ని తొలగించండి అన్నట్టుగా ఆదేశాలను ఇవ్వటం జరిగింది. ఆ నేపథ్యంలో మళ్ళీ హిజాబ్ ఇష్యూ అన్నటువంటిది న్యూస్లో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, చైనా అన్నటువంటిది అణు పరీక్షలకి సిద్ధమవుతోంది అన్నటువంటి నేపథ్యంలో దీనికి ప్రూఫ్ ఏంటి అంటే వాయువ్య చైనాలో లోప్నోర్ అన్నటువంటి ప్రాంతంలో దీనికి సంబంధించి ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. కొండల్ని తొలగించి ఇక్కడ సొరంగాలు లాంటివి వేసే పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి. దానికి ఇంకొద్ది దూరంలోనే ఒక చిన్న శాటిలైట్ టౌన్ అన్నటువంటిది బయటపడుతూ ఉంది. వీటన్నింటి వల్ల చైనా అణు పరీక్షలకు సిద్ధమవుతోంది అన్నటువంటి అనుమానాలనేవి వ్యక్తమవుతున్నాయి. కానీ చైనా వీటిని కొట్టిపడేస్తూ ఉంది. అయితే ఇప్పటిదాకా ఏ దేశం ఎన్ని అణు పరీక్షలు చేసింది అంటే అమెరికా ఏమో 1030, రష్యా వచ్చేసరికి 715, ఫ్రాన్స్ ఏమో 210 పరీక్షలు, చైనా 45, బ్రిటన్ 45, భారత్ 6 పరీక్షలు, పాకిస్తాన్ 2 పరీక్షలు చేసింది. ఉత్తర కొరియా 6 అణ్వాయుధ పరీక్షలు జరిపిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది లేదు. మరి అణు పరీక్షల్ని చైనా ఎందుకు చేయాలనుకుంటోంది అంటే చైనా అన్నటువంటిది 10 సంవత్సరాల కిందట కేవలం 50 ఖండాంతర క్షిపణులు మాత్రమే ఉండేవి. కానీ వాటిని 2028 కల్లా 1000కి పెంచాలన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. అందులో 507 క్షిపణుల్ని అణు సామర్థ్యంతో ఉన్నట్టుగా చైనా తీర్చిదిద్దబోతోంది. ఆ నేపథ్యంలోనే అత్యాధునికమైనటువంటి అణు వార్హెడ్లని చైనా తయారు చేస్తోంది. వాటిని అధునాతనమైనటువంటి ఖండాంతర అంటే ఇంటర్ కాంటినెంటల్ అలాగే క్రూయిజ్ మిసైళ్లకు అనుసంధానిస్తూ వస్తోంది. అంతేకాదు ఆ వార్హెడ్లని పూర్తి స్థాయిలో పరీక్షించి సరిచూసుకునేటటువంటి ఉద్దేశంతోనే చైనా ఇలా అణు పరీక్షలకు సిద్ధమవుతోంది అన్నట్టుగా అనుమానం. అయితే చైనా ఇలాగా అణు పరీక్షలు చేస్తే అప్పుడు ప్రాంతీయ భద్రతకి ముప్పు అన్నటువంటిది వాటిల్లుతుంది. అవునా? ముఖ్యంగా చైనాతో సాయుధ ఘర్షణలు అనేవి మనకి చాలా పెరుగుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో మనకి ఇది ఇబ్బంది పెట్టే ఒక విషయమే. మనం చూస్తే 1898లో పోఖ్రాన్ అణు పరీక్షలు జరిగిన తర్వాత ఈ అణు పరీక్షల మీద భారతదేశం స్వీయంగా అంటే మనకై మనమే నిషేధం విధించుకోవటం జరిగింది. కానీ ఇప్పుడు చైనా గనక అణు పరీక్షల్ని మరింతగా జరుపుతూ ముందుకెళ్తే అది మాత్రం మనకి ఒక ఆందోళనకరమైన పరిస్థితిగానే మనం చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, ప్రముఖ రచయిత అయినటువంటి తల్లావజ్జల పతంజలి శాస్త్రి ఈయన రాసినటువంటి రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అనేటటువంటి ఈ లఘు కథల సంపుటికి కేంద్ర సాహితీ పురస్కారం అన్నటువంటిది దక్కింది. అలాగే చంద్రయాన్-3 ఈ చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతం చేసినందుకు గాను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకి ఐస్లాండ్లో ఉన్నటువంటి హుసావిక్లోని ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం అన్నటువంటిది 2023 లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ ని అందించింది. నెక్స్ట్ చూడండి, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ క్రీడా పురస్కారాలను ఇటీవల ప్రకటించింది. ఇందులో భారత బ్యాడ్మింటన్ జోడీ అయినటువంటి రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ అలాగే చిరాగ్ శెట్టి వీళ్ళ యొక్క జోడీకి
దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైనటువంటి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అన్నటువంటిది వచ్చింది. అలాగే అర్జున అవార్డుకి మొత్తం 26 మంది ఎంపికయ్యారు. క్రికెటర్ మహమ్మద్ షమి, తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ఈషా సింగ్, మహమ్మద్ హుసాముద్దీన్, అజయ్ కుమార్ రెడ్డి వీళ్ళందరికీ అర్జున అవార్డ్స్ అనేవి వచ్చాయి. వీటిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్రీడాకారులకు అందిస్తారు. నెక్స్ట్ చూడండి, ఈ సంవత్సరం అక్టోబర్ 3 నుంచి 31వ తేదీ వరకు ఏ భారత సైనిక విభాగానికి చెందినటువంటి 150 మంది మహిళల సైనిక బృందం కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో యశస్విని అనే పేరుతో దేశవ్యాప్త బైక్ యాత్రను నిర్వహించింది అంటే సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, 2023 నవంబర్ 27న నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సిసి 8వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అంటే 75వ వార్షికోత్సవాన్ని. మనం చూస్తే యూనిటీ అండ్ డిసిప్లైన్ అన్నటువంటిది ఎన్సిసి యొక్క నినాదం. నెక్స్ట్ చూడండి, ఏ దేశానికి చెందిన విమానయాన సంస్థ ఇటీవల ముంబైలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వారానికి 3 సార్లు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను ప్రారంభించింది అంటే ఉగాండాకి సంబంధించినటువంటి విమానయాన సంస్థ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి అనేసి మనం చూద్దాం. అయితే ఇక్కడ సోలార్ పార్కులు మరియు అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్టుల అభివృద్ధి పథకం కింద అధిక సామర్థ్యాలను అమలు చేయటంలో ఏ 2 రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి? అలాగే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? అలాగే నేషనల్ జియో సైన్స్ డేటా రిపాజిటరీ పోర్టల్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? వీటి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.